హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిలీ స్టోరీస్. కోనసీమలో ఇవాళ డే 3 అండ్ లాస్ట్ రోజు కూడా మేము అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ఫస్ట్ నా ఫ్రెండ్ వాళ్ళ తోట చూడడానికి వచ్చాము. వీళ్ళు మెయిన్ వేసింది క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం చెట్లు, దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా వేశారు. నా ఫ్రెండ్ ఇక్కడ చూపిస్తుంది కోకోవా ట్రీ. నేను కోకోవా ట్రీ చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే దీని నుండే చాక్లెట్స్ ప్రిపేర్ అవుతాయి. విలేజ్లో ఉంటే ఇదే ఒక బెస్ట్ థింగ్ కదా, అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. ఆకుకూరలు చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా వీళ్ళ పంటలో అంతా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము దీని పక్కనే ఉన్న ర్యాలీ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది, అదే జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో స్వామివారు ఫ్రంట్ సైడ్ నుంచి పురుష రూపంలో ఉన్న కేశవస్వామి కనిపిస్తారు. అలానే వెనుక భాగంలో ఏమో జగన్మోహిని దేవి కనిపిస్తుంది. స్వామివారి పాదాల నుండి గంగ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. గర్భగుడిలో దర్శనం అయిన తర్వాత పూజారి మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఒక శివుని టెంపుల్ కూడా ఉంటుంది. ఈ రెండు టెంపుల్స్ దర్శనం అయిన తర్వాత మేమైతే కాకినాడ దగ్గరలో ఉన్న ద్రాక్షారామంకి వచ్చాము. దీన్నే ద్రాక్షారామం అని కూడా అంటారు. ఇది పంచారామంలో ఒకటి, అలానే 18 శక్తి పీఠాల్లో కూడా ఒకటి. ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్. దీన్నే దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ భీమేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడున్న శివలింగం 14 అడుగుల్లో ఉంటుంది. ఈ టెంపుల్ కూడా 2 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తు నుంచి మనం శివలింగం పై భాగాన్ని దర్శించుకోవచ్చు. టెంపుల్లో దర్శనం అయిన తర్వాత మేము ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయితే మా కోసం టెంకాయలన్నీ కార్లో వేసి పంపించారు. ఇంకా మేము ఒక మంచి లొకేషన్ చూసుకొని ఇక్కడ కోకోనట్ లంచ్ టైం కూడా వచ్చేసింది. కాకినాడలోనే లంచ్ చేసి మేము కొరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చాము. ఇది ఇండియాలోనే 2nd లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఎంట్రన్స్లోనే కొన్ని గేమ్స్ పెడితే ఆడుతున్నాము. నా ఫ్రెండ్కి ఇంకా అది ఆన్ అవ్వలేదని తెలీదు, ఆన్ చేయకుండా పట్టేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. తర్వాత తెలిసింది అది ఆన్ చేయాలని. ఇంకా కాసేపు ఇక్కడ గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత మేము ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళాము. అక్కడ కాసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో మేము రాజమండ్రి రోజ్ మిల్క్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ రోజ్ మిల్క్ అంటే మాకు ఈ పక్కన చాక్లెట్ ఫౌంటైనే మంచిగా అనిపించింది. ఇంకా 2 టేస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. సీ యూ ఇన్ నెక్స్ట్ స్టోరీ. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.